Good morning, all of you. This is my third lecture on design of mission members 1 subject. In this session, I am going to explain about simple problems on simple stresses and strains. Okay, this is a solid shaft. This is a hollow shaft. Okay, in this session, I will I will explain how to determine the suitable diameters of the shafts and also I explained about stresses. Before going to the problems, first of all you have to know the formulas. Okay, ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ అందుకని ఒక టేబులర్ ఫామ్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ మొత్తం ఇక్కడ నేను మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ నేను సాలిడ్ షాఫ్ట్కి అదేవిధంగా హాలో షాఫ్ట్కి ఫార్ములాస్ అనేవి ఇక్కడ మనకి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటున్నాం. సో సాలిడ్ షాఫ్ట్కి ఏ విధమైన ఫార్ములాస్ వస్తాయి, హాలో షాఫ్ట్కి ఏ విధమైన ఫార్ములాస్ వస్తాయి, అదేవిధంగా స్ట్రెస్సెస్ ఎన్ని రకాలు, వాటి యొక్క ఫార్ములాస్. ఓకే అండి, క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఈ ఇక్కడ సాలిడ్ షాఫ్ట్కి అవుట్ సైడ్ డయామీటర్ మాత్రమే ఉంటుంది. సో క్యాపిటల్ డి ఇస్ ది అవుటర్ డయామీటర్. హాలో షాఫ్ట్ తీసుకుంటే ఇన్సైడ్ డయామీటర్ స్మాల్ డి అండ్ అవుట్ సైడ్ డయామీటర్ క్యాపిటల్ డి. ఓకే, ఇక్కడ కే అంటే ఏంటంటే డయామీటర్స్ రేషియో. కే అనేది డయామీటర్స్ రేషియో, అది ఓన్లీ హాలో షాఫ్ట్కి మాత్రమే ఉండిద్ది. సో కే ఈక్వల్ టు ఇన్సైడ్ డయామీటర్ బై అవుట్ సైడ్ డయామీటర్ అంటే స్మాల్ డి బై క్యాపిటల్ డి. ఈ కే వాల్యూ ఆల్వేస్ లెస్ దాన్ 1, ఒకటి కన్నా తక్కువ ఉండిద్దండి వాల్యూ. ఈక్వల్ టు 1 అయితే సాలిడ్ షాఫ్ట్ అయిపోద్ది. ఓకే అండి, సో అందుకని ఈ వాల్యూ లెస్ దాన్ 1 ఉంటుంది. కే అనే వాల్యూ ఆల్వేస్ లెస్ దాన్ 1. ఓకే, సో ఈ సాలిడ్ షాఫ్ట్ యొక్క ఏరియా ఆఫ్ ది ఫార్ములా ఏంటి? అవుట్ సైడ్ డయామీటర్ తెలిస్తే π/4 d², ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ షాఫ్ట్. మరి అదేవిధంగా హాలో షాఫ్ట్కి ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ఏ హాలో షాఫ్ట్ ఈక్వల్ టు π/4 ఇంటూ అవుట్ సైడ్ డయామీటర్ స్క్వేర్ మైనస్ ఇన్సైడ్ డయామీటర్ స్క్వేర్. ఇక్కడ ఇన్సైడ్ హోల్ అనేది మనం సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఆ మెటీరియల్ని. సో ఇన్సైడ్ డయామీటర్ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ సింబల్ ఇచ్చామండి. ఓకే, సో దీస్ టూ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ది స్ట్రెసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ you have to know the basic formula for stress. Simple stress. Stress is the internal resistance force offered by the body per unit cross sectional area is called stress. So the internal resisting force is equal to the external applied force. Okay, so that is load, external applied load divided by cross sectional area of the shafts. సో ఇక్కడ మన షాప్స్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి షాప్స్కి సంబంధించి ఇక్కడ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ షాఫ్ట్ ఈక్వల్ టు π/4 d² అండ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ఏ హాలో షాఫ్ట్ ఈక్వల్ టు π/4 d² మైనస్ d². ఓకే, ఇక్కడ క్రాస్ సెక్షన్ ఏరియా అంటే ఈ ఏరియా వాల్యూ వేస్తాం. సో దీని ఫార్ములా ఇక్కడ స్ట్రెస్కి సింబల్ వచ్చి సిగ్మా. ఓకే అండి, స్ట్రెస్ అనే దాన్ని సిగ్మా అనే సైన్తో ఇండికేట్ చేస్తాం. లోడ్ని ఇక్కడ నేను పి అని తీసుకుంటున్నాను, క్యాపిటల్ పి. ఏరియాని క్యాపిటల్ ఏగా తీసుకున్నాం. సో సిగ్మా ఈక్వల్ P/A ఈజ్ ది ఫార్ములా ఫర్ స్ట్రెస్. యూనిట్స్ వచ్చేటప్పటికి ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా కాబట్టి న్యూటన్ పర్ mm² ఆర్ న్యూటన్ పర్ మీటర్². ఓకే అండి, స్ట్రెస్కి యూనిట్స్ అవి. నా స్ట్రెసెస్లో 4 టైప్స్ ఉన్నాయండి: కంప్రెసివ్ స్ట్రెస్, టెన్జైల్ స్ట్రెస్, బెండింగ్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్. ఈ 4కి ఏ విధంగా ఫార్ములాస్ ఉంటాయనేది 1 by 1 ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టెన్జైల్ స్ట్రెస్. టెన్జైల్ లోడ్స్ యాక్ట్ అయినప్పుడు ఫామ్ అయ్యే స్ట్రెసెస్ని టెన్జైల్ స్ట్రెసెస్ అంటాం. టెన్జైల్ లోడ్స్ అంటే లాగే లోడ్స్. పుష్ లోడ్స్, పుల్ లోడ్స్ అని 2 ఉంటాయి. పుష్ లోడ్స్ అంటేనేమో కంప్రెషన్, పుల్ లోడ్స్ అంటే టెన్జైల్ లోడ్స్, అవి అంటే లాగే లోడ్స్. సో ఇక్కడ లాగే లోడ్స్ పుల్ లోడ్స్ అనేవి ఇక్కడ యాక్ట్ అయితే అప్పుడు మనకి టెన్జైల్ స్ట్రెసెస్ అనేవి ఫామ్ అవుతాయి. సో టెన్జైల్ స్ట్రెస్కి ఫార్ములా
సిగ్మా ఈక్వల్ పి బై ఏ సేమ్. ఇక్కడ పి అంటే ఏంది టెన్జైల్ లోడ్, ఏ అంటే క్రాస్ సెక్షన్ ఏరియా సేమ్. సింబల్ అనేది సేమ్ సిగ్మా. నెక్స్ట్ కంప్రెషన్ లోడ్స్ యాక్ట్ అయినప్పుడు అంటే పుష్ లోడ్స్ యాక్ట్ అయినప్పుడు మనకి స్ట్రెస్కి ఫార్ములా కంప్రెసివ్ స్ట్రెస్ ఈక్వల్ కంప్రెసివ్ లోడ్ ఆర్ పుష్ లోడ్ డివైడెడ్ బై క్రాస్ సెక్షన్ ఏరియా. సింబల్ సేమ్, ఫార్ములా ఆల్సో సేమ్. ఓకే, టెన్జైల్ స్ట్రెస్కి కంప్రెసివ్ స్ట్రెస్కి ఫార్ములా అనేది సేమ్, ఏరియా అనేది ఇవి. తర్వాత థర్డ్ వన్ టైప్ వచ్చి బెండింగ్ స్ట్రెస్. బెండింగ్ స్ట్రెస్కి ఫార్ములా వచ్చి బెండింగ్ మూమెంట్, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ డివైడెడ్ బై సెక్షన్ మోడ్యులస్. ఓకే అండి, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ డివైడెడ్ బై సెక్షన్ మోడ్యులస్. సో ఇక్కడ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ని ఎం అనే సింబల్తో ఇండికేట్ చేస్తాం, సెక్షన్ మోడ్యులస్ని జెడ్ అనే సింబల్తో ఇండికేట్ చేస్తాం. సో ఫార్ములా వచ్చి సిగ్మా బి ఈక్వల్ సిగ్మా ఈజ్ ది సింబల్ ఫర్ స్ట్రెస్, M is the bending moment, maximum bending moment, Z is the section modulus. Okay, so bending moment M అనే వాల్యూ మనకి ప్రాబ్లమ్ని బట్టి వేరీ అవుతుంటుంది. సో లోడ్ యాక్ట్ అయ్యే ప్లేస్ నుంచి మనకి కౌంట్ అయింది కాబట్టి అది ప్రాబ్లంకి వ్యారీ అవుద్ది. జెడ్ అనే వాల్యూ వచ్చి క్రాస్ సెక్షన్ని డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే అండి, సర్క్యులర్ క్రాస్ సెక్షన్ అయితే జెడ్కి ఒక ఫార్ములా, అది హ్యాలో సెక్షన్కి అయితే ఒక ఫార్ములా, రెక్టాంగిల్కి అయితే ఒకటి. ఇట్లా సెక్షన్ మోడ్యులస్ వాల్యూస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఆల్రెడీ మన ఎంఓఎస్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ ఆర్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే అండి, సో ఇప్పుడు సాలిడ్ షాఫ్ట్కి అయితే సిగ్మా బి బెండింగ్ స్ట్రెస్కి ఫార్ములా ఏంటి, ఏ విధంగా రాయొచ్చు అంటే జెడ్ అనే వాల్యూ సెక్షన్ బట్టి మారిద్దన్నా కాబట్టి, సో సాలిడ్ షాఫ్ట్కి అయితే జెడ్కి ఫార్ములా ఏంటి 5d³/32 అండి. జెడ్కి ఫార్ములా 5d³/32. సో సిగ్మా బి ఈక్వల్ టు 32m/5d³. ఇది బెండింగ్ స్ట్రెస్ ఫర్ సాలిడ్ షాఫ్ట్కి ఫార్ములా. అదేవిధంగా హాలో షాఫ్ట్కి తీసుకుంటే సిగ్మా బికి ఫార్ములా ఇక్కడ చూడండి 5d³/32 అనేది సాలిడ్ షాఫ్ట్కి. ఇక్కడ కూడా 5d³/32 ఇంటూ 1 - k⁴ అనేది వేస్తే, అంటే ఇక్కడ 1 - k⁴ మల్టిప్లై చేస్తే కనుక అది హాలో షాఫ్ట్ అయింది. ఇందుకు కే అంటే ఏంటి, స్మాల్ డి బై క్యాపిటల్ డి, డయామీటర్స్ రేషియో. ఓకే అండి, స్మాల్ డి బై క్యాపిటల్ డిని కే అంటాం. సో 1 - k⁴ అనేది మల్టిప్లై చేస్తే అది హాలో షాఫ్ట్కి అయింది. ఓకే, బెండింగ్ స్ట్రెసెస్కి ఫార్ములాస్ అండి. తర్వాత ఫోర్త్ టైప్ ఆఫ్ స్ట్రెస్ వచ్చి షియర్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్కి సింబల్ ఏంటి, టౌ. షియర్ స్ట్రెస్ ఈక్వల్ టు షియర్ లోడ్ బై షియరింగ్ ఆర్ రెసిస్టింగ్ ఏరియా. ఓకే, సో టౌ ఈజ్ ది సింబల్ ఫర్ షియర్ స్ట్రెస్. జనరల్గా షియర్ ఫోర్స్ ఇస్తే కనుక షియర్ ఫోర్స్ బై రెసిస్టింగ్ ఏరియా అనేది వేస్తాం. ఇది చాలా తక్కువ, మనకి షియర్ ఫోర్స్ అనే వాల్యూ ఇచ్చేది చాలా రేర్ కండిషన్స్ అండి. మోస్ట్ ప్రాబబ్లీ షియర్ స్ట్రెస్ అనేది మనం టార్క్ అనే ఫార్ములా నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే టార్క్ ఇస్తే షియర్ స్ట్రెస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం మోస్ట్లీ కేసెస్లో. సో టార్క్ ఇచ్చినప్పుడు షియర్ స్ట్రెస్కి ఫార్ములాస్ ఉన్నాయండి. సాలిడ్ షాఫ్ట్కి ఇది ఒక ఫార్ములా, హాలో షాఫ్ట్కి ఇది ఒక ఫార్ములా. సో షియర్ స్ట్రెస్ ఫర్ సాలిడ్ షాఫ్ట్ ఈక్వల్ టు 16t/5d³. ఓకే అండి, స్టాండర్డ్గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవి. అదేవిధంగా హాలో షాఫ్ట్కి అయితే షియర్ స్ట్రెస్ ఫార్ములా 16t/5d³, 16t/5d³ 16t/5d³ సేమ్. బట్ హాలో షాఫ్ట్ కాబట్టి ఇక్కడ 1 - k⁴ అనేది ఇక్కడ మల్టిప్లై అయింది. ఓకే, ఇక్కడ టీ అంటే ఏంటంటే టార్క్. టీ అనేది టార్క్ అనేది సాలిడ్ షాఫ్ట్కి ఒక విధమైన ఫార్ములా, హాలో షాఫ్ట్కి ఒక విధమైన ఫార్ములా. ఇది టార్షనల్ ఈక్వేషన్ అనే మనకి ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ సబ్జెక్ట్స్లో ఆల్రెడీ వచ్చింది. సో ఇక్కడ ఒకసారి టీ అనే దానికి ఫార్ములా, టార్క్ని ట్విస్టింగ్ మూమెంట్ అంటాం, టార్షన్ అంటాం. ఓకే, సో సాలిడ్ షాఫ్ట్కి అయితే 5d³/16 × టౌ. అది హాలో షాఫ్ట్కి అయితే సేమ్ ఫార్ములా, బట్ 1 - k⁴ అనేది మల్టిప్లై అయింది. ఓకే అండి, సో ఇది 5d³/16 × టౌ ఇంటూ 1 - k⁴. ఇది టార్క్కి ఫార్ములా. ఓకే, ఇవన్నీ స్ట్రెసెస్కి ఫార్ములాస్. ఇవన్నీ సాలిడ్ షాఫ్ట్కి ఫార్ములాస్, ఇవన్నీ హాలో షాఫ్ట్కి ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్ట్రెయిన్ చూద్దాం. స్ట్రెయిన్కి వచ్చి ఫార్ములా ΔL/L, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్. ఓకే, అంటే స్ట్రెయిన్కి ఫార్ములా ఏంటి,
స్ట్రెయిన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ డిఫార్మేషన్ డివైడెడ్ బై ఒరిజినల్ డైమెన్షన్. సో దానికంటే ముందుగా యంగ్స్ మోడలస్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్లో. సో యంగ్స్ మోడలస్కి ఇంకొక పేరు మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. సో స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఓకే అండి, యంగ్స్ మోడలస్కి ఫార్ములా స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో స్ట్రెస్కి ఆల్రెడీ ఇక్కడ ఫార్ములాస్ రాసాం, టెన్సైల్ లోడ్కి, కంప్రెసివ్ లోడ్కి, బెండింగ్ స్ట్రెస్కి, షియర్ స్ట్రెసెస్కి. అదే స్ట్రెయిన్కి ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, లేదంటే చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్ ఉంటుంది. సో ఇక్కడ సిగ్మా అనేది స్ట్రెస్ సింబల్, స్మాల్ ఈ ఇక్కడ ఎప్సిలాన్ అంటాం. ఎప్సిలాన్ అనేది స్ట్రెయిన్కి సింబల్. సిగ్మా బై ఎప్సిలాన్ ఈజ్ ది యంగ్స్ మోడల్స్. ఓకేనా. సో సిగ్మా అంటే పి బై ఏ, కంప్రెషన్ ఆర్ టెన్షన్కి కనుక తీసుకుంటే పి బై ఏ, ఎప్సిలాన్ స్ట్రెయిన్ ఫార్మ్ అంటే డెల్టా ఎల్ బై ఎల్. ఓకే, సో ఇది ఒక ఫార్ములా, ఆల్టర్నేట్ ఫార్ములా. అదేవిధంగా కొన్ని కేసెస్లో మనం డెల్టా ఎల్ అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. చేంజ్ ఇన్ లెంత్. డెల్టా ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ డిఫార్మేషన్ ఆర్ టోటల్ ఎక్స్టెన్షన్ ఆర్ టోటల్ కంప్రెషన్ ఇట్లా ఫైండ్ అవుట్ చేయమని మన ప్రాబ్లమ్స్లో అడిగినప్పుడు డెల్టా ఎల్కి ఫార్ములా, ఈ డెల్టా ఎల్ని ఇది తీసుకువెళ్ళి క్యాపిటల్ ఈని ఇది తీసుకొస్తే మనకి పి బై ఏ ఇంటూ ఎల్ బై ఈ అనే ఫార్ములా వచ్చి చేంజ్ ఇన్ లెంత్కి ఆర్ డిఫార్మేషన్కి ఫార్ములా. సో ఈ ఫార్ములాస్ అన్ని మనకి చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్, స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. సో డెల్టా ఎల్ బై ఎల్. యంగ్స్ మోడల్స్ అంటే ఇంత ముందు చెప్పిన స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటే సిగ్మా బై ఎప్సిలాన్. యంగ్స్ మోడల్స్ ఫార్ములా సిగ్మా బై ఎప్సిలాన్. సో పి బై ఏ అనేది సిగ్మాకి ఫార్ములా, ఎప్సిలాన్కి డెల్టా ఎల్ బై ఎల్. ఓకే, ఇది యంగ్స్ మోడల్స్ ఫార్ములా. సో ఇందాక చెప్పినట్టు చేంజ్ ఇన్ లెంత్ లేదు టోటల్ డిఫార్మేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే డెల్టా ఎల్ ఈక్వల్ టు పి బై ఏ ఇంటూ ఎల్ బై ఈ ఫార్ములాస్. ఓకే అండి. తర్వాత మనకి మెట్రిక్ యూనిట్స్ కన్వర్షన్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మనకి స్ట్రెస్కి యూనిట్స్ ఏంటంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి. స్ట్రెస్కి యూనిట్స్ ఏంటి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లేదంటే న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో ఇక్కడ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్ 1 పాస్కల్. ఓకే, 1 పాస్కల్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 1 పాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అది 1 కిలో పాస్కల్ అని ఇస్తే కనుక, కిలో అంటే 10⁻³ అంటే 1000, పాస్కల్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, అదే 1 మెగా పాస్కల్ అని ఇస్తే, మెగా అంటే 10⁻⁶, పాస్కల్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, 10⁻⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అదే కనుక ఇప్పుడు ఎంఎంస్లో నీకు కన్వర్ట్ చేయాలంటే 1 మెగా పాస్కల్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్కి ఈక్వల్ అయింది. 1 మెగా పాస్కల్ అనేది 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్కి ఈక్వల్. అంటే ఈ మీటర్స్ని ఎంఎంలో కన్వర్ట్ చేసినప్పుడు 10⁻⁶ అనేది క్యాన్సిల్ అయింది. సో అప్పుడు 1 మెగా పాస్కల్ ఈక్వల్ టు 10⁻⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, లేదంటే 1 మెగా పాస్కల్ 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఎంఎంస్లో అయితే 1 మెగా పాస్కల్కి ఈక్వల్ అండి. అంటే 1 పాస్కల్ అయితే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, అది 1 మెగా పాస్కల్ అయితే 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఎంఎంలో అయితే మెగాలో ఉంటుంది, మీటర్స్లో అయితే పాస్కల్లో ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా లార్జ్ వాల్యూస్ అంటే యంగ్స్ మోడల్స్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో యంగ్స్ మోడల్స్ వాల్యూ గిగా పాస్కల్ ఉంటుందండి. జీ అంటే గిగా. సో అలాంటి వాటిని కన్వర్ట్ చేయడానికి గిగా అంటే 10⁹, పాస్కల్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్లో అయితే. అదే ఈ వాల్యూని ఎంఎంలోకి కన్వర్ట్ చేయాలంటే 1 గిగా పాస్కల్ 10⁻3కి ఈక్వల్ అయింది. అంటే 10⁻⁶ అనేది క్యాన్సిల్ అయింది. సో 10⁻3 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకేనా. సో ఈ వాల్యూస్ అన్ని మనకు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో. సో గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా. ఇక ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. లెట్స్ బిగిన్ ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. A rod 150 centimeters long and of diameter 2 centimeters is subjected to an axial pull of 20 kilonewtons. If the modulus of elasticity of the material of the rod is 2 into 10⁵ Newton per mm square, determine the stress, the strain and elongation of the rod. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారండి, రాడ్ అనేది ఒకటి ఇచ్చారు. సో ఇది 150 సెంటీమీటర్స్ లాంగ్
ఎంత లెంత్ ఉంది, ఒరిజినల్ లెంత్ 150 సెంటీమీటర్స్, ఒరిజినల్ డయామీటర్ ఇచ్చారు అంటే 2 సెంటీమీటర్. ఇది ఇక్కడ సాలిడ్ షాఫ్ట్ ఇచ్చినట్టు, అంటే హాలో అనే పదం ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ అది సాలిడ్ షాఫ్ట్. సో ఓన్లీ 1 డయామీటర్ ఇచ్చారు కాబట్టి సాలిడ్ షాఫ్ట్. సో సాలిడ్ షాఫ్ట్ యొక్క అవుటర్ డయామీటర్ 2 సెంటీమీటర్స్, లెంత్ వచ్చినప్పటికి 150 సెంటీమీటర్స్. ఓకే అండి. సో దీస్ ఆర్ ది ఒరిజినల్ డైమెన్షన్స్. ఇక్కడ ఈ రాడ్ మీద యాక్ట్ అవుతున్న లోడ్స్ ఏ టైప్ ఆఫ్ లోడ్ అండి? టెన్షనా, కంప్రెషనా, షీరా, బెండింగా? ఏ టైప్ ఆఫ్ లోడ్ యాక్ట్ అవుతుందో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఏ టైప్ ఆఫ్ లోడ్ అంటే యాక్సిల్ పుల్, పుల్ అంటే టెన్జైల్ లోడ్స్. సో టెన్జైల్ లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి అని ఇచ్చారు. నెక్స్ట్ టెన్జైల్ లోడ్ ఎంత అండి? పి అనే వాల్యూ, పి ఈక్వల్ 20 కిలోన్యూటన్స్. అదేవిధంగా మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, ఇందాక చెప్పాం మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీకి ఇంకొక పేరు యంగ్స్ మాడ్యులస్. యంగ్స్ మాడ్యులస్ వాల్యూ 2 × 10⁵ ఇచ్చారండి, క్యాపిటల్ ఈ వాల్యూ. డిటర్మైన్ స్ట్రెస్, స్ట్రెయిన్ అండ్ ఎలాంగేషన్. సో ఇది గివెన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి సంబంధించిన డయాగ్రామ్స్ మనం డ్రా చేసుకున్న డయాగ్రామ్స్ ఇవన్నీ. సో ఫస్ట్ స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇచ్చిన గివెన్ డేటా ఫస్ట్ చూస్తే ఎల్, ఒరిజినల్ లెంత్ ఎల్ ఇచ్చారు, ఒరిజినల్ డయామీటర్ డి ఈక్వల్ 2 సెంటీమీటర్స్ ఇస్తే దట్ వాల్యూ ఈక్వల్ 20 mm. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏరియా సాలిడ్ క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది ఇక్కడ సర్క్యులర్ సాలిడ్ సర్కిల్ కాబట్టి దానికి ఏరియా ఫార్ములా πr² లేదంటే π/4d². సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది వస్తుంది ఫస్ట్. ఎందుకంటే స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే లోడ్ బై క్రాస్ సెక్షనల్ ఏరియా. సో లోడ్ అనే వాల్యూ ఆల్రెడీ మనకి 20 కిలోన్యూటన్స్ ఇచ్చారు. కిలో అంటే 10⁻³ సో 20,000 న్యూటన్స్ లోడ్ ఇచ్చారు. క్రాస్ సెక్షన్ ఏరియా π/4d² ఈక్వల్ టు 100/mm². నెక్స్ట్ ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ వాల్యూ క్యాపిటల్ ఈ వాల్యూస్ ఇచ్చారు. ఈ వాల్యూస్ బేస్ చేసుకొని ఫస్ట్ స్ట్రెస్. సో స్ట్రెస్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. ఆల్రెడీ లోడ్ వాల్యూ 20,000 ఇచ్చారు, ఏ అనే వాల్యూ π/4d² నుంచి మనం ఫైండ్ అవుట్ చేసాం. సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్ట్రెస్ అనే వాల్యూ వచ్చేస్తుంది. ఓకే. సో ఫస్ట్ బిట్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ లోడ్ అనేది న్యూటన్స్లో ఉంది, ఏరియా అనేది ఎంఎంలో ఉంది. సో Nm² అనేది ఇక్కడ మనకి యూనిట్స్, Nm², లేదంటే మెగా పాస్కల్. ఓకే. నెక్స్ట్ స్ట్రెయిన్, స్ట్రెయిన్ కనుక్కోవాలి. సెకండ్ బిట్ స్ట్రెయిన్. స్ట్రెయిన్కి ఫార్ములా ఏంటి? స్ట్రెయిన్ ఈక్వల్ టు ΔL/L. యాక్చువల్గా స్ట్రెయిన్ ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. కానీ ఇక్కడ మనకి ఈ స్టేజ్లో ఒరిజినల్ లెంత్ ఇచ్చారని ΔL ఇవ్వలేదు. సో అందుకని నేను యంగ్స్ మాడ్యులస్ అనే ఫార్ములా నుంచి యంగ్స్ మాడ్యులస్కి ఫార్ములా ఏంటి? స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ వాల్యూ ఆల్రెడీ మనకి క్యాపిటల్ ఈ వాల్యూ ఆల్రెడీ మనకి గివెన్ డేటాలో ఆల్రెడీ 2 × 10⁵ వాల్యూ ఇచ్చారు. ఓకే. సో నీకు సిగ్మా వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. నాకు ఇక రిమైనింగ్ ఏం మిగిలిందండి? స్మాల్ ఈ అంటే స్ట్రెయిన్ అనే వాల్యూ మిగిలింది. సో స్ట్రెయిన్ అనేది సో యంగ్స్ మాడ్యులస్ అనే ఫార్ములా నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో యంగ్స్ మాడ్యులస్ క్యాపిటల్ ఈ ఈక్వల్ టు σ/ε. ఎప్సిలాన్ ఈక్వల్ టు σ/, యంగ్స్ మాడ్యులస్. సో దీని నుంచి మనకు ఆన్సర్ వచ్చేసింది స్ట్రెయిన్ అనే వాల్యూ ఇది. స్ట్రెయిన్కి ఏంటి? యూనిట్స్ లేవండి. సో నో యూనిట్స్, స్ట్రెయిన్కి ఎలాంటి యూనిట్స్ ఉండవు. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటే ఎలాంగేషన్, ఎంత సాగింది. దట్ మీన్స్ చేంజ్ ఇన్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్ అనేది కనుక్కోమన్నారు. సో ΔL వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ΔL అనేది దేంట్లో ఉంటుంది? స్ట్రెయిన్ అనే ఈక్వేషన్ ఉంటుంది. సో స్ట్రెయిన్ అనే ఫార్ములా తీసుకోండి. స్ట్రెయిన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. అదేండి స్ట్రెయిన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. స్ట్రెయిన్ అనే వాల్యూ ఆల్రెడీ సెకండ్ బిట్లో ఫైండ్ అవుట్ చేసాం. ΔL వాల్యూ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ అనే ఒరిజినల్ లెంత్ అనేది ఆల్రెడీ ఇచ్చారు. సో ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ΔL చేంజ్ ఇన్ లెంత్ ఆర్ ఎలాంగేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదే ఫైనల్ ఆన్సర్. ఓకే. స్ట్రెయిన్ ఇంటూ లెంత్ వేస్తే, ఒరిజినల్ లెంత్ వేస్తే మనకి ఎలాంగేషన్ ఎంత ఎక్స్పాండ్ అయింది అనేది, ఆ లోడ్ మనకి పి అనే లోడ్ యాక్ట్ చేసినప్పుడు అంటే 20 కిలోన్యూటన్స్ లోడ్ అనేది అప్లై చేసినప్పుడు, పుల్ చేసినప్పుడు ఎంత ఎక్స్పాండ్ అయింది ఆ రాడ్ అంటే 0.0477 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ అయింది. ఓకే. అంటే నియర్లీ హాఫ్ mm అనేది ఎక్స్పాండ్ అయింది. ఓకే. ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ మోడల్ ప్రాబ్లంకి వెళ్తే ఒకసారి క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ ది మినిమం డయామీటర్ ఆఫ్ ఏ స్టీల్ వైర్ విచ్ ఈజ్ యూజ్డ్
to raise a load of 4000 newtons if the stress in the rod is not exceed 95 megapascal. M Newton per meter square అంటే మెగాపాస్కల్. సో ఇది క్వశ్చన్ అండి, గివెన్ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ది మినిమం డయామీటర్ అంటే డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, లోడ్ లోడ్ పి వాల్యూ ఇచ్చారు, స్ట్రెస్ వాల్యూ ఇచ్చారు. ఇఫ్ ద స్ట్రెస్ ఇన్ ద రాడ్ ఈజ్ నాట్ ఎక్సీడ్ 95 మెగాపాస్కల్. సో స్ట్రెస్ ఇస్తే లోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో గివెన్ డేటా చూస్తే ఇనిషియల్గా మనకి ఇచ్చిన లోడ్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక రాడ్ని యూజ్ చేసి, ఒక ఐరన్ రాడ్ని యూజ్ చేసి 4000 న్యూటన్స్ బరువున్న ఒక లోడ్ని లేపాలి, రైస్ చేయాలనుకుంటున్నాం. సో ఆ 4000 న్యూటన్స్ బరువున్న దాన్ని, ఆ లోడ్ని లిఫ్ట్ చేయడానికి ఎంత డయామీటర్ ఉన్న రాడ్ని యూజ్ చేస్తే అది ఈజీగా లేచింది, ఎలాంటి ఫెయిల్ అవ్వకుండా, ఆ రాడ్ అనేది ఎలాంటి ఫెయిల్యూర్ అవ్వకుండా ఆ లోడ్ని లేపాలంటే మినిమం ఎంత సైజు ఉన్న రాడ్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మన క్వశ్చన్ అండి. సో సూటబుల్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి యాక్చువల్ నాకు ఆన్సర్ 7.32 mm వచ్చిందండి. అంటే ఇంత మినిమం ఈ సైజు షాఫ్ట్ అయితేనే ఈ లోడ్ 4000 న్యూటన్స్ లోడ్ అనేది అక్కడ లిఫ్ట్ చేయగలదు, దాని మీనింగ్ అదేనండి. అదే ఇప్పుడు 2 mm లేదా 3 mm సైజు ఉన్న రాడ్ని యూజ్ చేసి లోడ్ కనుక మీరు లేపితే ఆ రాడ్ అనేది ఆటోమేటిక్ ఫెయిల్ అయిపోతుంది. ఇది మినిమం ఆ లోడ్ని లిఫ్ట్ చేయాలంటే 4000 న్యూటన్స్ లోడ్ని లిఫ్ట్ చేయాలంటే మినిమం ఈ సైజు డయామీటర్ ఉన్న షాఫ్ట్ని యూజ్ చేస్తేనే మీరు లిఫ్ట్ చేయగలరు ఆ లోడ్ని, దాని మీనింగ్. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేశానంటే ఫస్ట్ గివెన్ డేటా వచ్చి అసలు యాక్చువల్గా ఎంత లోడ్ అనేది లిఫ్ట్ చేయాలి. లోడ్ టు బి లిఫ్టెడ్ ఎంత 4000 న్యూటన్స్, దట్ ఈస్ పి. ఇక్కడ స్ట్రెస్ వాల్యూ ఇచ్చారండి, అంటే ఆ లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు ఆ మెటీరియల్ పర్టికులర్గా ఇచ్చిన మెటీరియల్లో ఎంత స్ట్రెస్ డెవలప్ అవుతుంది, 95. ఓకే, 95 మెగాపాస్కల్. సో మెగా అంటే 10⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, అది న్యూటన్ పర్ 10⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఏమని రాయొచ్చు, 10⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ mm స్క్వేర్, అంటే 1 మెగాపాస్కల్ ఈక్వల్ 1 న్యూటన్ పర్ mm స్క్వేర్. ఇందాక స్టార్టింగ్లో కన్వర్షన్స్ చూసాం కదా. నెక్స్ట్ డయామీటర్, అవుటర్ సైడ్ డయామీటర్ని క్యాపిటల్ డీగా నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏరియాకి ఫార్మ్ ఏంటి, π/d². సో ఏరియాకి ఆల్రెడీ డయామీటర్ అనేది నాకు తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఆన్సర్ అనేది ఇక్కడ ఏరియా వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ π/d² అంతే సబ్స్టిట్యూట్ చేసాడు. సో నాకు స్ట్రెస్కి ఫార్ములా ఇక్కడ స్ట్రెస్ అనేది ఇచ్చారు వాల్యూ. సో స్ట్రెస్ ఇచ్చారు కాబట్టి స్ట్రెస్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా అనే ఫార్ములా వేస్తే స్ట్రెస్ వాల్యూ 95, లోడ్ అనేది మనకి 4000 న్యూటన్స్ లోడ్ ఇచ్చారు, డివైడెడ్ బై ఏరియా వచ్చి π/d². సో ఇక్కడ నాకు వాల్యూస్ ఇక్కడ చూస్తే ఓన్లీ డి అనే వాల్యూ మాత్రం అన్నోన్ వాల్యూ. సో d² నుంచి రిమైనింగ్ వాల్యూస్ మొత్తం రైట్ సైడ్ తీసుకొస్తే మీకు d² వాల్యూ 53.61 వాల్యూ వచ్చింది. తర్వాత ఈ స్క్వేర్ వాల్యూని కూడా ఇది తీసుకొస్తే స్క్వేర్ రూట్ చేస్తే క్యాపిటల్ డి అవుట్ సైడ్ డయామీటర్ అనేది 7.32 mm. సో ఇది ఫైనల్గా ఆన్సర్ ఉంది. అంటే 4000 న్యూటన్స్ లోడ్ అనేది లిఫ్ట్ చేయాలంటే మినిమం 7.32 mm సైజ్ ఉన్న రాడ్ తీసుకుంటేనే అది రైస్ చేయగలం. ఓకేనా, ఇది సింపుల్ ప్రాబ్లం. ఇవన్నీ షార్ట్ ఆన్సర్స్ ప్రాబ్లమ్స్ అన్నీ, జస్ట్ 3 or 4 మార్క్స్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ సాలిడ్ షాఫ్ట్ మీదే ఇంకొక ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం అయితే హాలో షాఫ్ట్స్ మీద. ఇక ఈ థర్డ్ ప్రాబ్లం వరకు సాలిడ్ షాఫ్ట్ మీద, నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని హాలో షాఫ్ట్ మీద చూద్దాం. సో థర్డ్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ది యంగ్స్ మోడల్స్ ఆఫ్ ఏ బ్రాస్ రాడ్. ఇక్కడ ఏం మెటీరియల్ ఇస్తున్నాడు, బ్రాస్. డయామీటర్ ఆఫ్ ది బ్రాస్ వచ్చి 25 mm, లెంత్ వచ్చేటప్పటికి 250 mm. ఓకే, డయామీటర్ వచ్చి ఇక్కడ చూడండి, ఈ షాఫ్ట్ యొక్క డయామీటర్, బ్రాస్ యొక్క షాఫ్ట్ డయామీటర్ 25 mm. ఓకే అండి, లెంత్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ వచ్చి 250 mm ఉంది. ఒరిజినల్ లెంత్ అండ్ ఒరిజినల్ డయామీటర్ ఇచ్చారు, విచ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు టెన్సైల్ లోడ్. అంటే పి అనే వాల్యూ ఇచ్చారు, కిలోని కన్వర్ట్ చేయండి. ఇక్కడ when the extension of the rod is equal to 0.3 mm. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ అంటే మీన్స్ ఎలాంగేషన్ అంటే ఎంత లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది లోడ్ వేసినప్పుడు, దట్ ఈస్ చేంజ్ ఇన్ లెంత్, డెల్టా ఎల్ ఇచ్చినట్టు. సో మనకి ఈ గివెన్ డేటాని చేసి
యంగ్స్ మాడ్యులస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. క్యాపిటల్ ఈ అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో గివెన్ డేటా చూస్తే డయామీటర్ d ఈక్వల్ 25 mm అండ్ లెంత్ ఈక్వల్ 250 mm, ఒరిజినల్ లెంత్ 250 mm. నెక్స్ట్ ఇక్కడ లోడ్ p ఈక్వల్ 50 కిలో న్యూటన్స్, కిలోని కన్వర్ట్ చేస్తే 50,000 న్యూటన్స్. అండ్ ఏరియా ఆఫ్ సాయిల్ షాఫ్ట్ ఈక్వల్ పాద్ ఆఫ్ d స్క్వేర్, d అనే వాల్యూ ఇచ్చారు కదా, పాద్ ఆఫ్ d స్క్వేర్. ఓకే, సో ఇక్కడ ఎక్స్టెన్షన్ అనే వాల్యూ ఇచ్చారండి. ఆ లోడ్ యాక్ట్ అయినప్పుడు 50 కిలో న్యూటన్స్ లోడ్ యాక్ట్ అయినప్పుడు ఎంత ఎక్స్టెండ్ అయిందంటే, ఎంత ఎక్స్పాండ్ అయిందంటే 0.3 mm. సో దట్ వాల్యూ ఈక్వల్ టు డెల్టా ఎల్, చేంజ్ ఇన్ లెంత్. ఓకే, సో నాకు డెల్టా ఎల్ వాల్యూ, ఒరిజినల్ లెంత్ అండ్ ఏరియా వాల్యూస్ ఇవన్నీ గివెన్ డేటాలు ఇచ్చేసారు. కాబట్టి ఇప్పుడు స్ట్రెస్ ఫస్ట్ మనకి యంగ్స్ మాడ్యులస్ కనుక్కోమని. యంగ్స్ మాడ్యులస్ కనుక్కోవాలంటే ఫార్ములా అంటే యంగ్స్ మాడ్యులస్ కూడా స్ట్రెస్ బై స్ట్రెయిన్ నాకు ఫార్ములా. సో ఫస్ట్ నువ్వు స్ట్రెస్ కనుక్కోవాలి, అదేవిధంగా స్ట్రెయిన్ కనుక్కుంటే నాకు అప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో ఫస్ట్ స్ట్రెస్కి ఫార్ములా ఏంటి, లోడ్ బై ఏరియా. లోడ్ వాల్యూ ఆల్రెడీ 50,000 న్యూటన్స్ ఇచ్చారు, ఏరియా వాల్యూ ఆల్రెడీ నేను ఫైండ్ అవుట్ చేశాను, π/4 d స్క్వేర్. సో స్ట్రెస్ వాల్యూ 101 మెగాపాస్కల్ వచ్చింది. అదే స్ట్రెయిన్ వాల్యూ, స్ట్రెయిన్ ఫార్మ్ ఏంటి, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో దట్ ఈస్ డెల్టా ఎల్ బై ఎల్. డెల్టా ఎల్ వాల్యూ ఆల్రెడీ నాకు 0.3 mm అని ఇచ్చారు, ఎక్స్టెన్షన్ అని ఇచ్చారు. ఒరిజినల్ లెంత్ వచ్చి 250 mm ఇచ్చారు. సో సబ్స్టిట్యూట్ చేస్తే 0.0012 నో యూనిట్స్ ఫర్ స్ట్రెయిన్. సో స్ట్రెస్ వచ్చింది, స్ట్రెయిన్ వచ్చింది. యంగ్స్ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమంటే యంగ్స్ మాడ్యులస్ ఫార్మ్ ఏంటి, స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో స్ట్రెస్ బై స్ట్రెయిన్ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ ఆటోమేటిక్గా నాకు వాల్యూ 84,883.33 న్యూటన్ పర్ mm స్క్వేర్. అండ్ స్ట్రెస్కి ఏదైతే యూనిట్స్ ఉందో అవే యూనిట్స్ యంగ్స్ మాడ్యులస్కి వస్తుంది. సో ఇదండి ఫైనల్ ఆన్సర్. సో మనం కన్వర్ట్ చేయాలనుకుంటే, ఇన్ కేసు మీరు గిగా పాస్కల్లో కన్వర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ 1 న్యూటన్ పర్ mm స్క్వేర్ 10⁶ అయింది. అంటే ఇక ఒక 3 పాయింట్స్ అంటే 1000ని ఇది చేస్తే గిగా పాస్కల్ అంటే 84.883 గిగా పాస్కల్. ఇదండి యంగ్స్ మాడ్యులస్ యొక్క, అంటే యంగ్స్ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమంటే దానికి యూజ్ చేసే ఫార్ములాస్ ఇవి. స్ట్రెస్ బై స్ట్రెయిన్, జస్ట్ సింపుల్గా స్ట్రెస్ కనుక్కోవడం, స్ట్రెయిన్ కనుక్కోవడం, చాలా సింపుల్ ప్రాబ్లం. ఇవన్నీ సాలిడ్ షాఫ్ట్స్ మీద. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేవి హ్యాలో షాఫ్ట్స్ అనేవి తీసుకుంటున్నాను. ఫోర్త్ ప్రాబ్లం వచ్చినప్పటికీ హ్యాలో షాఫ్ట్. గివెన్ డేటా చూస్తే ఇక్కడ ఈ హ్యాలో షాఫ్ట్ తీసుకుంటే ఇన్సైడ్ స్మాల్ డి అనేది ఇన్సైడ్ డయామీటర్, క్యాపిటల్ డి అనేది అవుట్ సైడ్ డయామీటర్. ఓకే అండి, సో ఇది హ్యాలో షాఫ్ట్ యొక్క షేప్. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏంటి, ద సేఫ్ స్ట్రెస్ ఫర్ ఏ హాలో స్టీల్ షాఫ్ట్, స్టీల్ కాలమ్ which carries an axial load of 2.1 into 10⁻³ kilonewtons is 125 megapascal. If the external diameter of the column is 30 centimeters, determine the internal diameter. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, డిటర్మైన్ ది ఇంటర్నల్ డయామీటర్ అంటే ఇన్సైడ్ డయామీటర్ స్మాల్ డి అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చారు, ద సేఫ్ స్ట్రెస్ ఫర్ ఏ హాలో స్టీల్ కాలమ్. సో సేఫ్ స్ట్రెస్ వాల్యూ ఇచ్చారు, అదేవిధంగా యాక్సిల్ లోడ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి ఓన్లీ కిలో న్యూటన్స్లో ఉందండి వాల్యూ. కిలో న్యూటన్స్లో ఉండే వాల్యూ ఏంటి, లోడ్. ఇక్కడ మెగా పాస్కల్లో ఉంది, ఇక్కడ మెగా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే ఇది స్ట్రెస్. సో ఇది సిగ్మా 125 అనేది సిగ్మా వాల్యూ. కిలో న్యూటన్స్లో ఉన్నదేమో లోడ్ పి వాల్యూ. ఓకే, లోడ్ అండ్ స్ట్రెస్. నెక్స్ట్ ఇంకేం ఇచ్చారంటే ఎక్స్టర్నల్ డయామీటర్ ఇచ్చాడు. ఎక్స్టర్నల్ డయామీటర్ అంటే క్యాపిటల్ డి. క్యాపిటల్ డి వాల్యూ ఎంత ఇచ్చారు, 30 సెంటీమీటర్స్. 30 సెంటీమీటర్స్ ఇచ్చారు. దాన్ని ఇక్కడ యూనిట్స్ ఎన్ని సేమ్ యూనిట్స్లో కన్వర్ట్ చేసుకోండి, మీటర్స్లోకి కానీ లేదంటే ఎంఎంఎల్లోకి కానీ. ఇక్కడ సేమ్ యూనిట్స్లో కన్వర్ట్ చేయండి. ఇక్కడ నేను ప్రాబ్లం మొత్తాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు 30 సెంటీమీటర్స్ మీటర్స్లో కన్వర్ట్ చేసి 30/100 ఈక్వల్ టు 0.3 మీటర్స్. ఓకే, ఇంటర్నల్ డయామీటర్ స్మాల్ డి అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియాకి ఫార్మ్ ఏంటి, హాలో షాఫ్ట్కి ఏరియా ఈక్వల్ టు π/4 d స్క్వేర్ మైనస్ d స్క్వేర్. ఆల్రెడీ ఇందాక స్టార్టింగ్లో మన ఫార్ములాస్ చూసాం కదండి. ఏరియా ఆఫ్ ఏ హాలో షాఫ్ట్కి π/4
అవుట్సైడ్ డయామీటర్ స్క్వేర్ మైనస్ ఇన్సైడ్ డయామీటర్ స్క్వేర్. ఓకే, అది సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా వచ్చింది. నెక్స్ట్ స్ట్రెస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ స్ట్రెస్ అనేది ఆల్రెడీ వాడు ఇచ్చాడండి, 125 మెగాపాస్కల్ అని స్ట్రెస్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు. ఓకే, ఆ స్ట్రెస్ అనేది సిగ్మా వాల్యూ సిగ్మా ఈక్వల్ టు లోడ్ బై ఏరియా అనే ఈ ఫార్ములాలో మనకి గివెన్ డేటాలో వచ్చిన సిగ్మా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. అదేవిధంగా పి లోడ్ అనే వాల్యూ ఇచ్చాడు, అది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏరియా అనేది ఇక్కడ చూస్తే మీకు డి స్మాల్ డి అనేది అన్నోన్ వాల్యూ, ఇక్కడ ఏరియాలో మనకి అన్నోన్ వాల్యూ అంతే ఉందండి స్మాల్ డి. ఆ స్మాల్ డి అనేది మనకి ఆన్సర్ వస్తుంది. సో సిగ్మా వాల్యూ, లోడ్ పి వాల్యూ మనకి తెలుసు, ఏరియా యొక్క ఫార్ములా మనకు తెలుసు. ఏరియా యొక్క ఫార్ములా ఆల్రెడీ మనం ఇందాక సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఆ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా నీకు డి అనే వాల్యూ, ఆ ఈక్వేషన్ నుంచి డి అనే వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, స్ట్రెస్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. లోడ్ ఈక్వల్ టు 2.1 చూడండి, 2.1 × 10⁻³ కిలో న్యూటన్స్ అనేసి కిలో న్యూటన్ని కన్వర్ట్ చేస్తే 10⁻⁶. ఓకే, ఏరియా ఫార్మ్ ఇన్ పవర్ 4 అవుట్ సైడ్ డయామీటర్ స్క్వేర్ మైనస్ ఇన్సైడ్ డయామీటర్ స్క్వేర్. ఇన్సైడ్ డయామీటర్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, అది సో మనకి ఇన్సైడ్ డయామీటర్ స్మాల్ డి అనేది అంతే ఉంది. సో ఈ వాల్యూ వరకు లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ వాల్యూని లెఫ్ట్ సైడ్ తీసుకొని రిమైనింగ్ వాల్యూస్ అంటే రైట్ సైడ్కి తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ డి స్క్వేర్ నుంచి రిమైనింగ్ వాల్యూస్ అంతా ఇది పంపించండి వన్ సైడ్కి. సో ఇందులోంచి డి అనే డి స్క్వేర్ యొక్క ఆన్సర్ ఇది. తర్వాత డి అనే వాల్యూ కావాలంటే దీన్ని ఆ స్క్వేర్ని ఇది పంపిస్తే స్క్వేర్ రూట్ అయింది. సో మన రిక్వైర్డ్ డయామీటర్ అనేది ఇన్సైడ్ డయామీటర్ వచ్చేసేటప్పుడు 26.19 సెంటీమీటర్స్. అవుట్ సైడ్ డయామీటర్ అంతా 30, ఇన్సైడ్ డయామీటర్ 26. ఓకే, సో ఇది హాలో షాఫ్ట్ మీద ప్రాబ్లం. సో మనకి హాలో షాఫ్ట్కి సాలిడ్ షాఫ్ట్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ ఏరియా యొక్క ఫార్ములా మాత్రమే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే the ultimate stress for a hollow steel column which carries an axial load of 1.9 meganewtons is 480 megapascal. If the external diameter of the column is 200 mm, determine the internal diameter. Take the factor of safety as 4. So ఇక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇచ్చారండి, అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఫస్ట్ అసలు మనకి ఇచ్చిన గివెన్ డేటా చూస్తే మెగా న్యూటన్స్లో మాత్రమే ఉండేది లోడ్. న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో ఉంటే స్ట్రెస్. సో లోడ్ పి వాల్యూ ఇచ్చారు, అదేవిధంగా స్ట్రెస్ వాల్యూ ఇచ్చారు. సో ఇక్కడ మనకి హాలో స్టీల్ కాలం అన్నాడు. సో హాలో స్టీల్ కాలం అన్నారు కాబట్టి ఇక్కడ హాలో షాఫ్ట్ ప్రాబ్లం మనకి. సో హాలో షాఫ్ట్ అంటే ఇన్సైడ్ డయామీటర్ ఉంటుంది, అవుట్ సైడ్ డయామీటర్. ఇన్సైడ్ డయామీటర్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు, అవుట్ సైడ్ డయామీటర్ మనకి ఇచ్చారు. ఎక్స్టర్నల్ డయామీటర్ అంటే అవుటర్ డయామీటర్, అది 200 mm. క్యాపిటల్ డి వాల్యూ వచ్చి 200 ఇచ్చారు, స్మాల్ డి వాల్యూ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో నాకు గివెన్ డేటా చూస్తే ఇక్కడ అల్టిమేట్ స్ట్రెస్ ఇచ్చారండి, అల్టిమేట్ స్ట్రెస్. సో అల్టిమేట్ స్ట్రెస్ అంటే మ్యాక్సిమం స్ట్రెస్. ఓకే, అదేవిధంగా లోడ్ వచ్చి 1.9 మెగాన్యూటన్స్. మెగా అంటే 10⁻6, మెగా అంటే 10⁻6. ఓకే, నెక్స్ట్ ఎక్స్టర్నల్ డయామీటర్ క్యాపిటల్ డి ఈక్వల్ టు 200 mm. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 4, ఎఫ్ఎస్ అంటాం దాన్ని. ఎఫ్ఎస్ అనేది 4 ఇచ్చారు. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీకి ఫార్ములా ఏంటంటే అల్టిమేట్ స్ట్రెస్ డివైడెడ్ బై వర్కింగ్ స్ట్రెస్. ఓకే అండి, నెక్స్ట్ ఇక్కడ ఏరియా ఆఫ్ ఏ హాలో షాఫ్ట్ ఈక్వల్ టు పవర్ 4 డి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఓకే, ఇది ఏరియా ఆఫ్ ఏ హాలో షాఫ్ట్ ఫార్ములా. సో ఇక్కడ మనకి ఈ డేటా మొత్తాన్ని యూజ్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే ఇంటర్నల్ డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇందాక ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటి, అల్టిమేట్ స్ట్రెస్ లేదంటే మ్యాక్సిమం స్ట్రెస్ అంటాం. అల్టిమేట్ స్ట్రెస్ మ్యాక్సిమం స్ట్రెస్ అంటాం, డివైడెడ్ బై వర్కింగ్ ఆర్ పర్మిసిబుల్ స్ట్రెస్సెస్ అంటాం. సో ఇక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 4 అనేది ఇచ్చాడు, అల్టిమేట్ స్ట్రెస్ 480 ఇచ్చారండి. వర్కింగ్ స్ట్రెస్ ని డిజైన్ స్ట్రెస్ అంటారు, లేదంటే పర్మిసిబుల్ స్ట్రెస్ అంటారు, లేదంటే సేఫ్ స్ట్రెస్ అంటారు. ఓకే అండి, వర్కింగ్ స్ట్రెస్ అన్నా, పర్మిసిబుల్ స్ట్రెస్ అన్నా, సేఫ్ స్ట్రెస్ అన్నా, డిజైన్ స్ట్రెస్ అన్నా ఒకటే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే
వర్కింగ్ స్ట్రెస్ అనేది కావాలంటే, డిజైన్ స్ట్రెస్ అనేది కావాలంటే మనకి మ్యాక్సిమం స్ట్రెస్ డివైడెడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో మల్టిప్లై చేస్తే మనకి పర్మిసిబుల్ స్ట్రెస్ అనేది వచ్చేస్తుంది. సో 120 అనేది పర్మిసిబుల్ స్ట్రెస్. సో ఇప్పుడు ఫైనల్గా మనం సిగ్మా అనే వాల్యూ ఎంత తీసుకోవాలంటే 120 మాత్రమే తీసుకోవాలి. సో ఆ 120ని తీసుకొని సిగ్మా యొక్క ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. సిగ్మా ఈక్వల్ లోడ్ బై ఏరియా. సో లోడ్ అనే వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు, పీ వాల్యూ, ఏరియా వాల్యూ ఆల్రెడీ మనకు కనుక్కున్నాం, దాని ఫార్ములా మనకు తెలుసు. సో అది సబ్స్టిట్యూట్ చేసి అనుకోండి, సిగ్మా ఈక్వల్ 120, లోడ్ పీ వాల్యూ వచ్చి ఇక్కడ మనకి చూడండి 19,000,000 అనేది లోడ్. నెక్స్ట్ ఇది ఏరియా. ఏరియాలో స్మాల్ డి ఇంటర్నల్ డయామీటర్ నాకు తెలియదు కాబట్టి అది ఎంత ఉంది. సో ఇందాక మనం ప్రాబ్లం చేసినట్టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ అన్నోన్ వాల్యూ స్మాల్ డి అనే వాల్యూ ఇక్కడ మనకి వచ్చేస్తుంది. సో ఇది ప్రాబ్లం. సో ఇది కూడా హాలో షాఫ్ట్లో ఇన్నర్ డయామీటర్ ఫైండ్ అవుట్ చేయడానికి. అంటే అల్టిమేట్ స్ట్రెస్ ఇచ్చినప్పుడు ఇందాక ప్రాబ్లంలో మామూలుగా స్ట్రెస్ ఇస్తే, సేఫ్ స్ట్రెస్ ఇస్తే మనం ప్రాబ్లం చేసాం. సో ఇది వచ్చి అల్టిమేట్ స్ట్రెస్ ఇస్తే ఎలా సాల్వ్ చేస్తాం అనేది ప్రాబ్లం, అంతే డిఫరెన్స్. ఓకే అండి, స్ట్రెస్ అనేది ఇక్కడ డిఫరెన్స్ ఈ ప్రాబ్లంకి ఇందాక ప్రాబ్లంకి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దామండి. ఇప్పుడు ఎప్పుడు సర్కిల్స్ వేస్తారా, వేరే టైప్ ఆఫ్ క్రాస్ సెక్షన్స్ ఇవ్వరా అని అడిగితే కనుక వేరే టైప్ ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద కూడా ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చండి. సో ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం వచ్చి రెక్టాంగులర్ బార్ మీద లోడ్స్ యాక్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది ఈ ప్రాబ్లం అండి. రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్. ఓకే, ఈ ప్రాబ్లం రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ రెండు ఒకటే. ఓకే అండి, ఏ క్రాస్ సెక్షన్ ఇస్తే ఆ క్రాస్ సెక్షన్ యొక్క ఏరియా అనేది మారుద్ది అంతే. అంటే ఫార్ములాస్ అన్ని సేమ్ అండి, ఒక ఏరియా యొక్క ఫార్ములాస్ మాత్రమే చేంజ్ అవుతాయి ఇక్కడ. సో ఇక్కడ గివెన్ డేటా చూస్తే స్టీల్ రాడ్ 1 మీటర్ లాంగ్, అంటే ఒరిజినల్ లెంత్ ఇచ్చారు L ఈక్వల్ టు 1 మీటర్, మీటర్ని ఎంఎంలో కన్వర్ట్ చేస్తే 1000 mm. నెక్స్ట్ 20 mm బై 20 mm ఇన్ క్రాస్ సెక్షన్ అంటే స్క్వేర్ ఇచ్చారండి. సో క్రాస్ సెక్షన్ ఏరియా ఈక్వల్ టు 20 బై 20 ఏరియా కాబట్టి సో టూ సైడ్స్ మల్టిప్లై చేస్తే డైరెక్ట్ ఏరియా వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఎంత ఈజ్ సబ్జెక్టెడ్ టు టెన్సైల్ ఫోర్స్. సో ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందంటే 40 కిలోన్యూటన్స్. కిలో అంటే 1000. సో 40,000 న్యూటన్స్ అనే లోడ్ యాక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఇచ్చారండి. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనేది అంటే యంగ్స్ మాడ్యులస్ వాల్యూ మనకి క్యాపిటల్ ఈ వాల్యూ 200 GPa అనేది ఇచ్చారు. ఓకే, గిగా అంటే 10⁻³ N/mm², లేదంటే 10⁻⁹ N/m². ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే డిటర్మైన్ ఎలాంగేషన్ అంటే చేంజ్ ఇన్ లెంత్, డెల్టా ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. ఓకే, డెల్టా ఎల్ అనే వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, స్ట్రెయిన్ అనే ఫార్ములా నుంచి వస్తుంది. స్ట్రెయిన్కి ఫార్మ్ ఏంటి, స్ట్రెయిన్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్. మరి స్ట్రెయిన్ ఇక్కడ మనకి గివెన్ డేటాలో స్ట్రెయిన్ ఎప్సిలాన్ అనేది వాల్యూ ఇవ్వలేదు. సో అప్పుడు మనకి సరే చూడండి, సో యంగ్స్ మాడ్యులస్ వాల్యూ ఇక్కడ మనకి యంగ్స్ మాడ్యులస్ వాల్యూ ఇచ్చారు కాబట్టి యంగ్స్ మాడ్యులస్ యొక్క ఫార్ములా తీసుకోండి. యంగ్స్ మాడ్యులస్ యొక్క ఫార్మ్ ఏంటి, స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ అంటే లోడ్ బై ఏరియా, స్ట్రెయిన్ అంటే డెల్టా ఎల్ బై ఎల్. సో ఈ ఫార్ములా తీసుకొని యంగ్స్ మాడ్యులస్ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు ఇచ్చారు 200 × 10⁻³. లోడ్ పీ వాల్యూ ఆల్రెడీ మనకి 40,000 అని ఇచ్చారు. ఏరియా వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఒరిజినల్ లెంత్ ఎల్ అనేది నాకు తెలుసు. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి, మనకి చేంజ్ ఇన్ లెంత్. ఎలాంగేషన్ అంటే దట్ మీన్స్ చేంజ్ ఇన్ లెంత్ డెల్టా ఎల్. సో డెల్టా ఎల్ అనేది డైరెక్ట్ ఈ ఫార్ములా నుంచి మనకు వచ్చేస్తుంది. ఓకే, సో ఫైనల్గా ఆన్సర్ వచ్చేటప్పటికి చేంజ్ ఇన్ లెంత్ ఈక్వల్ టు 0.5 mm, అంటే ½ mm అనేది ఎక్స్పాండ్ అయింది. ఈ లోడ్ 40,000 న్యూటన్స్ లోడ్ కానీ అప్లై చేసి ఈ రెక్టాంగులర్ రాడ్ని లాగినప్పుడు ఈ లోడ్ దగ్గర ఎంత ఎక్స్పాండ్ అయింది, 0.5 mm, ½ mm అనేది ఎక్స్పాండ్ అయింది. ఓకే, ఇది ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి హాలో షాఫ్ట్ మీద తీసుకోండి. అగైన్ షాఫ్ట్ అన్న సిలిండర్ అన్న ఒకటే. సో ఏ హాలో సిలిండర్ 2 meters లాంగ్ has an outside diameter 50 mm and inside diameter 30 mm. ఇక్కడ డయామీటర్స్ రెండు ఇచ్చారండి.
ఇందాక ప్రాబ్లమ్స్లో ఏంటి మనకి ఏదో ఒక డయామీటర్ మాత్రమే ఇచ్చి అదర్ డయామీటర్ కన్ఫర్మ్. ఇక్కడ ఏంటి 2 డయామీటర్స్ ఇన్సైడ్ డయామీటర్ అండ్ అవుట్ సైడ్ డయామీటర్ రెండు ఇచ్చేసారు. ఓకే 50 mm ఒకటి 30 mm ఒకటి. 50 mm అనేది అవుట్ సైడ్ డయామీటర్ క్యాపిటల్ డి, 30 mm ఇన్సైడ్ డయామీటర్ స్మాల్ డి. If the cylinder is carrying a load, so load ఇచ్చాడు సిలిండర్ మీద యాక్ట్ అయ్యే లోడ్ 25 kN. Find the stress in the cylinder. Also find the deformation of the cylinder. అంటే ఇక్కడ స్ట్రెస్ కనుక్కోమంటున్నారు, డిఫార్మేషన్ అంటే డెల్టా ఎల్. ఓకే, ఎలాంగేషన్ అన్నా డిఫార్మేషన్ అన్నా ఒకటే. డెల్టా ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి, స్ట్రెస్ సిగ్మా ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ if the value of modulus of velocity for cylinder material, ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ ఇచ్చారు క్యాపిటల్ ఈ వాల్యూ 100 gigapascal అని ఇచ్చారు. గిగా అంటే 10⁹ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, లేదంటే 10⁻³ న్యూటన్ పర్ mm స్క్వేర్. స్టార్టింగ్లో మనం యూనిట్స్ కన్వర్షన్ చూసాం కదండి. సో అవి జాగ్రత్తగా బైహార్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇవి మనకి ఇచ్చిన గివెన్ డేటా. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలి. స్ట్రెస్ ఫార్మ్ ఏంటి, లోడ్ బై ఏరియా. సో ఫస్ట్ ఏరియా కనుక్కోండి. షాలో షాఫ్ట్ ఏరియా ఫార్మ్ ఏంటి, π/4 d² - d². సో ఇక్కడ మీకు అవుట్ సైడ్ డయామీటర్ ఇన్సైడ్ డయామీటర్ రెండు తెలుసు కానీ డైరెక్ట్గా ఇక్కడ ఏరియా అనేది డైరెక్ట్గా వస్తుంది. సో సిగ్మా స్ట్రెస్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. సో లోడ్ వాల్యూ ఇచ్చారు, ఏరియా వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో డైరెక్ట్గా స్ట్రెస్ వచ్చేసింది. తర్వాత ఇంకే ఫైండ్ అవుట్ చేయమన్నా డిఫార్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫార్మేషన్కి ఫార్మ్ ఏంటి, డెల్టా ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా ఎల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందాకే మనం ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో ఫార్ములా ఏంటి, యంగ్స్ మాడ్యులస్ నుంచి స్ట్రెస్ బై స్ట్రెయిన్ అనే ఫార్ములా నుంచి మనకి డెల్టా ఎల్ అనేది వస్తుంది. యంగ్స్ మాడ్యులస్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఇందులో ఈ డెల్టా ఎల్ వాల్యూ బయటికి తీసుకురండి. సో డెల్టా ఎల్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆ డెల్టా ఎల్ ఫార్ములా ఏంటి, డెల్టా ఎల్ ఈక్వల్ టు P/A ఇంటూ L/Eగా వస్తుంది ఫార్ములా. డెల్టా ఎల్ని లెఫ్ట్ సైడ్కి పంపిస్తే మనకు వచ్చే ఫార్ములా ఇది. ఓకేనా. సో వాడు ఫైండ్ అవుట్ చేయమంది డిఫార్మేషన్ మీన్స్ చేంజ్ ఇన్ లెంత్. సో డైరెక్ట్గా ఆన్సర్ ఇది 0.4 mm. ఓకేనా. సో ఇది ఆన్సర్. ఓకే. సో టోటల్గా మనకి 6 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నా. ఈ 6 ప్రాబ్లమ్స్ సింపుల్ స్ట్రెస్ స్ట్రెయిన్ ప్రాబ్లమ్స్ అండి ఇవి. నెక్స్ట్ క్లాస్లో కొంచెం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి, స్ట్రెస్ అనేది మనకి డిఫరెంట్గా ఎలా ఉంటుంది అనేది కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి రేపు క్లాస్లో చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.